హాయ్ హలో నమస్తే, నేను మీ బాను. మరొక కొత్త ఇంట్రెస్టింగ్ అయిన వీడియోతో మీ ముందుకు అయితే వచ్చిన. అండ్ ఇవాల్టి వీడియోలో మనం బిర్యానీ ఎలా చేయాలో నేర్చుకోబోతున్నాం. అండ్ లాస్ట్ టైం మన ఛానల్కి వ్యూస్ చాలా తగ్గిపోయినాయి. ఛానల్ డేస్ అయిన వీడియోస్ అప్లోడ్ చేస్తాం యూట్యూబ్లో. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు బ్యాక్ సైడ్ ఆల్రెడీ అవుతుంది, ఇదే చూడండి. ఫస్ట్ ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఉల్లిపాయలు మిరపకాయలు వేసుకోవాలి. దాని తర్వాత బాగా కలుపుకోవాలి, మంచిగా కలుపుకోవాలన్నమాట. దాంట్లో ఉన్న వాటర్ పోయేదాకా. ఇడు మా బామ్మడిది మధ్యలో ఆయన చేస్తుండు బిర్యానీ చేస్తుంటే. అండ్ దాని తర్వాత మంచిగా ఆయిల్ పోసుకోవాలన్నమాట. మేమైతే 4 స్పూన్లు పోసుకున్నాము, మీకు తగినంతగా పోసుకోండి. పోసుకున్న తర్వాత ఉల్లిగడ్డలు ఎర్రగా అయ్యేదాకా కాల్చాలన్నమాట. మేము చూపిస్తాము అది కూడా ఎట్లనో, ఆగని చూపిస్తాము. ఒక్క నిమిషం. బాగా కలుపుకోవాలన్నమాట. ఉల్లిగడ్డల్ని మంచిగా కలుపుకోవాలి ఆయిల్ స్ప్రెడ్ అయ్యేదాకా. కలుపుకున్న తర్వాత ఇలా అవుతుంది అన్నమాట. అయినా 1 స్పూన్ పసుపు వేసుకోవాలన్నమాట. అండ్ వేసుకున్న తర్వాత ఇగో ఇక్కడ చూపించినాక ఇవన్నీ వేసుకోవాలి. ఒక్కొక్కటి వేసిన చూడు. ఫస్ట్ ఇది ఏంది ఆకు తర్వాత లవంగాలు, ఇదేదో వేస్తుండే, ఇది అది కూడా పడేసాను. అన్నీ కలిపి ఒకటిసారి ఏమైనా వేసేసాను అన్నమాట మా మామ. అండ్ సింపుల్గా మిక్సీ చేసేసేయాలి, మంచిగా కలుపుకోవాలన్నమాట. దాని తర్వాత కలుపుకున్న తర్వాత ఇగో ఇది ఏమున్నది అది కూడా చూసి మీరు కూడా వేసుకోండి. వేసుకోండి అని అది కాదు, అక్కడ ఏదైతుందో అది వేయండి. దాని తర్వాత కరివేపాకు వేయాలి. చికెన్ నేను కడుగుతున్నా, ఇది 200 రూపాయల చికెన్ మా షాప్ పక్కన ఉండి తెచ్చుకున్నా. పోయి మంచిగా నీట్గా కడిగేసిన అన్నమాట. చికెన్ మస్తు ఉంటుంది చికెన్ అయితే. అక్కడ డైలీ తీసుకుంటాం మేము. డైలీ తీసుకుంటామంటే అంత రిచ్ ఏం కాదులేండి, ఏదో వారంలో ఒకసారి తీసుకుంటాము. మంచిగా కలుపుకోవాలి. ఇక ఎంత మంచిగా కలుపుకుంటే అంత బాగుంటుంది అన్నమాట. చికెన్ పీస్ ఒక్కొక్కటి బాబా ఏకదమ్ ఉంటుంది అన్నమాట. బ్యాక్ సైడ్ అన్నమాట 200 పడ్డది చికెన్, బ్యాక్ సైడ్ పార్ట్ ఇది. మంచిగా నీట్గా కలుపుకోవాలన్నమాట. ఎంత నీట్గా కలుపుకుంటే అంత మంచిది. కలుపుకున్న తర్వాత చూడండి మూత పెట్టేసేయాలన్నమాట. ఇప్పుడు మూత పెట్టేసి 5 మినిట్స్ వెయిట్ చేయాలి. ఈ గ్యాప్లో క్రికెట్ చూస్తున్నాం మేము. మీకు ఎంతమందికి అయితే క్రికెట్ ఇష్టమో కామెంట్ చేయండి అన్నమాట. అండ్ ఒక పక్క రైస్ ఉడకబెట్టేసినాం. దాని తర్వాత మళ్ళీ వచ్చేసి ఇగో చూస్తారా, మళ్ళీ తీసి మళ్ళీ కలుపుకున్నాము. మంచిగా కలుపుకోవాలన్నమాట. మెయిన్ ఇంపార్టెంట్ అంటే కలుపుడు. పులిహోర ఎవరు బాగా కలుపుతారో కింద కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్ని ట్యాగ్ కూడా చేయండి. అండ్ తర్వాత మిరపపొడి వేసుకోవాలన్నమాట. తగినంత మిరపపొడి వేసుకోవాలి. మాకైతే ఒక 2 స్పూన్స్ మస్తు అనిపించింది, కానీ మా అక్క ఇంకొక స్పూన్ అన్నది, అందుకే 3 స్పూన్స్ వేసేసాము. దాని తర్వాత ఉప్పు వేసుకున్నాము. మేము దొడ్డుప్పు వాడతాం బాగా. దొడ్డుప్పు అంటారు తెలుసా మీకు? అదే ఇది చైనీస్లో ఎట్లా వేస్తారో గుర్తుంది కదా, అట్లా వేస్తున్నాము మామయ్య. మీరు కూడా వేసేసాను అనమాట. దాని తర్వాత చూడండి ఎంత బాగా కలుపుతాడు. నీట్గా కలిపేసేయాలన్నమాట. మెయిన్ కలుపుడు అన్న కదా, పులిహోర రాజు ఎవడ కామెంట్ చేయండి ముందు. దాని తర్వాత వీడియో చూడండి. బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇక మళ్ళీ మూకట పెట్టేసేయాలన్నమాట. 5 మినిట్స్. పక్కన ఒకటే మూకట అన్నమాట, మనకి ఇబ్బంది ఎక్కువ ఉండదు. పక్కన రైస్ కూడా ఉడుకుతుంది. ఈ గ్యాప్లో చూడండి మ్యాచ్ని మళ్ళీ వచ్చినాం. మ్యాచ్ బాగా జోరుగా జరుగుతుంది. నన్ను కిందికి పంపించారు, మసాలా తెమ్మని తెచ్చేసిన. అండ్ ఇది కూడా వేసేసుకున్నాం చికెన్ మసాలా. ఇక్కడ చూడండి మళ్ళీ లంగ కొడుకు కింద దీన్ని కూడా వదులుతలేడు. అండ్ చికెన్ ఒక పక్క మంచిగా మ్యాగ్నెట్ అయింది. చూడండి ఎంత బాగా మంచిగా ఉడికిందో. దాని తర్వాత రైస్ తీసుకొని వేసేసేయాలన్నమాట. ఒక్కొక్కటి వేయాలి, మంచిగా వేయాలన్నమాట మొత్తం. అక్కడ ఎంత అయితే రైస్, అది మేము ఒక 2.5 గ్లాసులు వాడినాం అన్నమాట రైస్ పెట్టినకే. మాకు 200 రూపీస్ చికెన్ రైస్ వేసేసినాం అన్నమాట. ఇగో మంచిగా వేసేసినాం చికెన్ పైన. అతను బాండి మీద వేసి వేసేసినాం అన్నమాట. టోటల్లీ కంప్లీట్ అయిపోయింది. ఇది పసుపు నీళ్ళు పైన కలర్ రానికి. అండ్ హెల్త్ కూడా చాలా మంచిది పసుపు, మీరు కూడా వేసేసేయండి ఇట్లా. దాని తర్వాత నెయ్యి వేస్తాం అన్నమాట. నెయ్యి హెల్త్కి ఇంకా మంచిది. పసుపు నెయ్యి వేరే లెవెల్. అండ్ నెయ్యి మర్చిపోయిండు, నెయ్యి ఆల్రెడీ మేము వేసేసినాం అనమాట, అది లేదు. ఒక్క నిమిషం అది కూడా చూపిస్తాను ఆగండి. నెయ్యి కూడా వేసినాము. నెయ్యి మేము కొంచెం తీసుకొని వేసినాం అనమాట. అతల పక్క పెట్టుకోండి, ఎందుకంటే ఇతల పక్కన మళ్ళీ వేరేది చేయాలి. నెయ్యి
నెయ్యి వేస్తున్నాం చూడండి. నెయ్యి ఇంపార్టెంట్. నాకైతే నెయ్యి ఇష్టము, మీకు ఏమి ఇష్టమో కామెంట్ చేయండి అనమాట. చూసిరుగా నెయ్యి ఎట్లా వేయాలో సింపుల్ ఇట్లా రౌండ్ చేసి పడేయాలి. చాలా ఈజీ ప్రాసెస్, మీరు అనుకుంటే చేసేయచ్చు ఎవరైనా సరే. అండ్ చూడండి ఎంత సింపుల్గా అయిపోయిందో బిర్యానీ. ఇది 30 నిమిషాల వీడియో, నేను 5 మినిట్స్ చేసేసిన. అండ్ ఎడిటింగ్ అంత తిప్పలు బాగా అయింది అనమాట. అవి మేము ఎలా అయితే పెట్టుకున్నామో అలాగే మీరు కూడా పెట్టుకోండి. అండ్ ఎట్ లాస్ట్ బిర్యానీ కంప్లీట్ అయిపోయింది. చూసారుగా ఏ గమ్ అయిపోయింది అనమాట బిర్యానీ, వేరే లెవెల్ అసలు. ఒక్కొక్క ముక్క చూసినా నోరు ఊరిపోతుంది అనమాట. చూడండి ఎంత టేస్ట్ ఉందో. ఒక పక్కన మా బామర్ది గారు చూడు, నేను ఒక ప్లేట్లోకి పెట్టుకున్నాను అనమాట. ఇగో ఈడు మా బామర్ది గాడు, ఈడు కూడా వదులుతలేడు. తిన్నా ఈ టేస్ట్ అయితే కాంప్రమైజ్ కాలే, తగ్గేదిలే అన్నట్లుంది. పక్కన గిన్నె పడేసిండు. ఆడు మా బామర్ది గాడు ఆగమట్లే ఉంటాడని. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్. నెక్స్ట్ సండేలో మళ్ళీ చేపల పులుసు ఎట్లా చేయాలో